శ్రీ 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 చింతాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అల్లూరు సీతారాముడు జిల్లా అడ్డతీగల మండలం మర్రివీడి పంచాయతీ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రామం చుట్టూ కొండలతో నిండి ఉండడమే కాకుండా ఏలేరు కాలువ ఈ గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలువ వర్షాకాలంలో మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ కాలువ దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ కాలువ తక్కువ స్థాయిలో ప్రవాహం ఉంది. అదే వర్షం వచ్చిందంటే చాలా ఉధృతిగా చాలా ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఈ కాలువ గట్టు ఎక్కిన తర్వాత పైనంతా ప్లెయిన్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ కొండలు, ఆ చేలు, ఇవన్నిటి మధ్యన అక్కడ కనిపిస్తున్నదే మన అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారి దేవాలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు. వేద మంత్రాలతో హోమం నిర్వహించి ఆ హోమం ద్వారా అమ్మవారిని ప్రశ్నించారు స్థానిక బ్రాహ్మణ ఉత్తములు. ఈ బ్రాహ్మణ ఉత్తములు చేసే కార్యక్రమాన్ని చూడడానికి గ్రామస్తులున్న మహిళలు చాలామంది హాజరయ్యారు. ప్రతిష్ఠకు అమ్మవారిని సిద్ధం చేస్తున్న స్థానికులు, పెద్దలు, యువకులు. నిర్వాహకులు సుమారు 1000 మందికి అన్నప్రసాదాలు తయారు చేయించి వారికి అందించారు. విగ్రహ ప్రతిష్ఠ అయిన అనంతరం మనకన్నా ముందు గోవుమాత చూడాలి. దానికోసం గోదూడను తీసుకొచ్చి అమ్మవారిని చూపిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే అమ్మవారికి శక్తి ఎక్కువ ఉంటుంది కనుక నేరుగా చూడకూడదు. కాబట్టి భక్తులందరూ అద్దం ద్వారా అమ్మవారిని దర్శించుకుని దండం పెట్టుకుని వెళ్తున్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులను అలరించడానికి పక్కనే ఉన్న పన్నివతరక గ్రామం నుంచి కోలాట బృందం వచ్చి నాట్యం చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారి కుటుంబాన్ని శ్రీ సుందరమ్మ గారు 10,000 కాదు. సుమారు 1000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ పుణ్యకార్యంలో నేను కూడా పాల్గొని పునీతుడినయ్యాను. అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఆనందంగా ఇంటికి వచ్చాను. మీ తోట రామకృష్ణ, హిందూ నేషన్ ఫౌండేషన్. జై శ్రీరామ్.